రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి ఏక్తా కాలనీలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో డాక్టర్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన, జెండా ఆవిష్కరణ ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో విద్యుత్ శాఖ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి శ్యామ్ మనోహర్, జనరల్ సెక్రటరీ మేడి రమేష్ పాల్గొని అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ, జెండా ఆవిష్కరణ నిర్వహించారు. మన యొక్క అంబేద్కర్ యొక్క స్టోన్ శిలాఫలకం ఆవిష్కరించడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు శ్యామనోహర్ గారు రవీంద్రయ్య సార్, సోమ్లా సార్. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై 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 భీమ్. ఈరోజు చాలామంది నేతలు కూడా ఈరోజు శాసనసభ్యులైతేనేమి, లోకసభ సభ్యులైతేనేమి దాని మీద పూర్తి అవగాహన పెంచుకొని దయచేసి ఈ రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజలందరికీ కూడా తెలిసేటట్లు చేసి ఈ సర్వోన్నతమైన ఈ రాజ్యాంగాన్ని ఈరోజు పార్లమెంట్ కంటే కూడా భారత సర్వోన్నత న్యాయస్థానం కంటే కూడా ఉన్నతమైన స్థానం ఉన్నదంటే అది రాజ్యాంగమే. రాజ్యాంగం ద్వారా కల్పించబడినటువంటి హక్కులు అందరికీ, సమస్త జనానికి కూడా వచ్చి అందరూ కూడా సుఖశాంతులతో వెలుజిల్లాలని ప్రియాంబుల్లో ఉన్నటువంటి 4 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, జస్టిస్, ఈ 4 కూడా అందరికీ అందుబాటులో ఉండాలని, అందరూ కూడా సుఖ సౌఖ్యాలతో, స్నేహభావంతో, సౌభ్రాతృత్వ భావంతో దేశ ప్రజలందరూ ఉండాలని కోరుకుంటూ ఈ బాబాసాహెబ్ యొక్క స్ఫూర్తిని దేశ ప్రజలందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాం. జై భీమ్, జై భారత్, జై తెలంగాణ. నగర్ డివిజన్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులకి సంతోషకరమైనటువంటి విషయం బాబాసాహెబ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవడం, అదేవిధంగా జెండా ఆవిష్కరణ. ఈ సంఘం ఉంది, ఉద్యోగ సమాజానికి మంచైనా చెడైనా వారి సంక్షేమం కోసం ఈ సంఘం ఉంది అని చెప్పే ప్రోగ్రామే జెండా ప్రోగ్రాం. అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని స్థాపించుకోవడం అని అంటే అది కేవలం షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబల్ సబ్జెక్ట్ కాదు, అది యావత్ భారతదేశ భారతీయుల యొక్క ఒక గర్వంగా ఫీల్ అవ్వాల్సినటువంటి సందర్భం. కాబట్టి అందరూ కూడా ఉద్యోగస్తులు దీన్ని స్వాగతించి సుఖ సంతోషాలతో, సోదర భావంతో అన్ని కులాలు, అన్ని మతాల ఉద్యోగులు, అన్ని వర్గాల ప్రజలకు కూడా మనము కులమతాలకు అతీతంగా సేవ చేయడమే భారత రాజ్యాంగానికి, ఆ నిర్మాతకి మనం ఇచ్చేటటువంటి గొప్ప నివాళి. సో ఆ దిశగా మనందరం కూడా ప్రయత్నం చేయాలన్నది